3G ఆన్ చేస్తాను నేను. ఓకే. సార్ లైవ్ అంటే కనెక్ట్ ధర్మాన పార్థ సార్ తీసుకున్నా ఇది కదా పాలమూరు ఇది ఎక్కడ మొత్తం బ్యాచ్గా ఉంటుంది. అదే ఇప్పుడు సెల్లో లైవ్ ఉన్నాయి. ఒకవైపున మొన్ననే సదావర్తి సత్రానికి వెళ్ళి రావడం జరిగింది మేమందరం కూడా. ఆ సత్రం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే పెంకులు విరిగిపోయి రేకులు విరిగిపోయి వాన కురుస్తా కనీసం ఒక మనిషి నిలబట్టడానికి కూడా లేనటువంటి దీనమైన పరిస్థితిలో ఆ సత్రం ఉంటే ఎప్పుడో పెద్దలు మరి ఆ రోజుల్లో మహారాజులు సుమారు చెన్నైకి అంటే ఎక్కడ అమరావతి ఎక్కడ చెన్నై 500 చిల్లర ఎకరాలు ఆ సత్రానికి రాసిచ్చారు అని అంటే మరి ఆ రోజున ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? హిందూ ధర్మం కాపాడబడాలి, పేదవాళ్ళు ఎవరైతే మరి ఆ దేవస్థానాలని ఆశ్రయించి బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ కోసం దేవుడి ధూపదీప నైవేద్యాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి రాసిస్తే దాంట్లో సుమారు 400 పైచిలకు ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి. చివరికి మిగిలి ఉన్నటువంటి 84 ఎకరాలనైనా సరే ఈ రోజున దేవుడి కింద దేవుడి కోసం ఖర్చు పెట్టాల్సిన ప్రభుత్వం, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం మరి కంచే చేను వేసింది అన్నట్ట చందాన ఈ రోజున స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారు కానివ్వండి, ప్రజలందరూ చెబుతూ ఉన్నారు, అందరికీ తెలిసిన వాస్తవమే ఇది. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా కలిసి వీటన్నిటినీ కూడా ఎకరం కేవలం 27 లక్షలకి మాత్రమే దీన్ని కాజేశారు అని అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఆ 84 ఎకరాల బిట్లో ఇక్కడ రాజమహల్ లాంటి భవనాలు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా కోట్ల రూపాయల విలువైన భవనాలు, కానీ మొత్తం కూడా ఈ సత్రానికి సంబంధించి ఇంత విలువైన భూముల్ని కేవలం 25 లక్షల రూపాయలకే అధికార పార్టీ నేతలు మొత్తం కూడా వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూస్తారు? దీన్నంతా కూడా 25 లక్షలకే వాళ్ళంతా కూడా కొట్టేసే ప్రయత్నం, దాదాపు 1000 కోట్ల మేర లూటీ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ ఈ స్థానికంగా వాస్తవాలు ఎట్లా ఉన్నాయి? అదే చెప్పబోతా ఉన్నాను. 84 ఎకరాల్లో 11 ఎకరాలు బిట్టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ముందు ఉంది. అంటే అది నోవా హోటల్ కూడా ఉంది దాని పక్కనే. ఎలా ఉందంటే హైదరాబాద్లో గచ్చిబౌలి ప్రాంతం ఎలా ఉందో అంతగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. అది అంతేకాకుండా ఈ రోజున ఇప్పుడు ఇక్కడున్న ఒక బిట్టు చూస్తే పక్కనే అన్ని అపార్ట్మెంట్స్ వచ్చి ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లో ఒకటి చూసాం, మెడోస్, జైన్స్ మెడోస్ అని, దాంట్లో 1200 నుంచి 1400 చదరపు అడుగుల అపార్ట్మెంట్ 50 లక్షల రూపాయలని రాయబడి ఉందండి. ఇక్కడ చూస్తే విల్లాస్ ఉన్నాయి, అదే కాదు కళ్యాణ మండపాలు ఉన్నాయి. పూర్తిగా ఇది ఒక గ్రామం అని పేరుకే కానీ చెన్నైలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడ ప్రజలను అడిగితే 15 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు ఇక్కడ అమ్ముతున్నారండి ఎకరం అని చెప్పారు. అంతేకాదు సాక్షాత్తు హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ జాయింట్ సెక్రటరీ బ్రహ్మాంబ గారే 6 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉందని చెప్పేసి రికార్డు పరంగా ఆమె చూపించినప్పటికీ కూడా అలాంటి నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్ల మాటలు లెక్క పెట్టకుండా మేము డబ్బు కాజేయాల్సిందే అన్న చందాన ఈ రోజున ఎకరం కేవలం 27 లక్షల రూపాయలకి అమ్మారంటే ఇక్కడ తెలిసిన వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. సార్ కేవలం 25 లక్షలకే 27 లక్షలకే ఈ ఎకరం అమ్మారా? మాకు తెలుసుంటే మేము 15-12 కోట్లకైనా మేము కొనేవాళ్ళం కదండి అని చెప్పి అంటాం కూడా మేము విన్నామండి. ఒకటే చెప్తున్నామండి, ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతి కూడా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగింది. ఇది చిత్తశుద్ధి ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఉంటే, అంతేకాదండి అసలు డిపార్ట్మెంటల్లో ఇన్ని కోట్ల రూపాయల భూములు వేలం వేస్తూ ఉంటే ఏం మంత్రి మాణిక్యాలరావు నిద్రపోతున్నాడంటే? ఆయనకు బాధ్యత లేదా? ఆయన బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి, తెలుగుదేశం మంత్రి కాదు. అంటే అన్యాయం అక్రమాలు జరుగుతుంటే ఖచ్చితంగా నిలదీయాలి ఆయన.
అంటే ఆయనకి ఏమీ తెలియకుండా, అంటే సాక్షాత్తు తన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి హీన స్థితిలోనికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, చంద్రబాబు, మంత్రి మాణిక్యాలరావు గారిని నెట్టేసి మరి ఇది తామే సొంతమైపోయి దీన్ని చేశారనేది అర్థమవుతా ఉంది. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రజల ఆస్తి, దేవుడు ఆస్తులు ఇవన్నీ కూడా పరిరక్షించబడటానికే ప్రభుత్వాలు ఉన్నాయి. తక్షణం దీని మీద మంత్రి మాణిక్యాలరావు గారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దేవుడి ఆస్తిని కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. తక్షణం ఏదైతే యాక్షన్ జరిగిందో దాన్ని వేలం వేసి కట్టబడినటువంటి 11 కోట్ల రూపాయలను కూడా జప్తు చేసి మరి దేవుడికి న్యాయం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, జగనన్న అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడు ఆస్తుల్ని కాపాడటానికి, పేద ప్రజల ఆస్తులను కాపాడటానికి తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందండి. సదావర్తి సత్రం చెన్నై పైన 4-5 నగరాల్లో చెన్నై ఒకటి. ఇట్లాంటి నగరాల్లో ఉన్నటువంటి భూములు సాధారణంగా మన దేశంలో రేట్లు ఎలాగున్నాయో మీకు తెలుసు. తమిళనాడులో కూడా ఈ భూములకి ప్రభుత్వం నిర్ధారించినటువంటి విలువ అంటారు దీన్ని, సబ్ రిజిస్టర్ వాల్యూ, రిజిస్టర్ వాల్యూ అన్నమాట. 6,25,00,000 వరకు సుమారుగా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ భూమి 1 ఎకరం, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ టైమ్స్లో ఎకరం. ఇక్కడైతే 16 గ్రౌండ్స్, ఒక్కొక్క గ్రౌండు 12 గ్రౌండ్స్, ఒక్కొక్క గ్రౌండు 250 స్క్వేర్ యార్డ్స్కి సుమారుగా ఉంటుంది. బట్ మన ఆంధ్రప్రదేశ్ టైమ్స్లో అయితే 1 ఎకరం 6,25,00,000, 6,50,00,000 రూపాయల రేట్ అయితే గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి సబ్ రిజిస్టర్ వాల్యూ ఉంది. ఇక ప్రైవేట్ వాల్యూ అన్నది తర్వాత మాట్లాడదాం. ఇలాంటి భూమిని ప్రభుత్వం సేల్ చేయాలని నిర్ణయించింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు ఆ సేల్ చేసే అధికారానికి ప్రభుత్వం వేస్తున్నది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఈ ఆక్షన్ నిర్వహించే పద్ధతి మనం చూసినప్పుడు, ఈ ఆక్షన్ మీద, ఇది కన్ఫర్మ్ చేసిన తీరు మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు, అనేక చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు, అనేక మంది చైతన్యవంతులు ఈ ఆక్షన్ను చూసి నివ్వెరపోయినారు. వారందరూ పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆక్షన్లో జరిగినటువంటి తంతునంతటిని విచారణ చేయమని, నిజ నిర్ధారణని నిరూపణ చేయమని ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఇటువైపు పార్థసారథి గారు ఉన్నారు, ఇటువైపు గోవర్ధన్ గారు ఉన్నారు, పక్కనే మన ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి రామ్ మనోహర్ నాయుడు ఉన్నారు, ఇటువైపున రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే, అక్కడనే గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. తర్వాత ఇతర ఈ ప్రాంతంలో ఉండేటువంటి మాకు చెందినటువంటి అసోసియేట్స్ కూడా ఈనాడు మాతో కలిసి చెన్నై పట్టణంలో ఉన్నటువంటి భూముల్ని అన్నీ కలిసి చూడడం జరిగింది. ఆ పనిలో మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, వాస్తవం ఏం జరిగింది అనేటువంటిది నిర్ధారించడానికి మేము రావడం జరిగింది. ఒక ప్రధానమైన ప్రతిపక్షానికి ఎప్పుడు బాధ్యత ఎలా ఉంటుందంటే, ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత నిరంతరం ప్రజలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని, లేదు చేస్తున్నటువంటి చట్టాలని, రూపొందిస్తున్న విధానాల్ని, అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఉండేటువంటి లోపాలని ప్రజలందరూ ప్రతిరోజు గమనించరు. డెమోక్రసీలోనే ఒక అసైన్మెంట్ అపోజిషన్కి ఉంటుంది. ఎన్నడైతే ప్రభుత్వం చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు, లోపాలు, చట్టాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నప్పుడు వెంటనే ప్రజల తరఫున అపోజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీని, డెమోక్రసీలో ఉండే ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని స్వీకరించే నేడు ఈ నిజ నిర్ధారణ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమిస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది.
అయితే ఇంట్లో పరిశోధించినప్పుడు ఈ ప్రాంతంలో ఈ గ్రామాల్లో ఉండేటువంటి వాసుల తాలూకు అభిప్రాయాలను తీసుకున్నాం. ఈ భూముల్ని చాలా కాలంగా అంటిపెట్టుకున్నటువంటి వారి అభిప్రాయాలను తీసుకున్నాం. సబ్ రిజిస్టర్ వాల్యూస్ని తీసుకున్నాం. ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి విలువలను తీసుకున్నాం. అలాగనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి తీరు గురించి అవసరమైన కొన్ని సమాచారాన్ని సేకరించినాం. గవర్నమెంట్లో వ్యవహరించిన తీరును చూసాం. ఆక్షన్ ఎవరి పేరున కన్ఫర్మ్ అయిందో తెలుసుకున్నాం. కన్ఫర్మ్ అయినటువంటి వ్యక్తుల తాలుగా ఎఫిలియేషన్స్ ఏంటో తెలుసుకున్నాం. వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ శోధించిన తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ మా దృష్టికి వచ్చాయి. ఇంకా ఫైనల్ రిపోర్ట్ నివేదిక మా పార్టీ అధ్యక్షులకి పార్టీకి అందించాల్సి ఉంటుంది. తర్వాత తదుపరి యాక్షన్ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ఇది చాలా ఘోరం జరిగినట్టుగా నిర్ధారణ అవుతుందని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఆక్షను ప్రభుత్వ విలువే 6,50,00,000 రూపాయలు ఉంటే ఆక్షన్ కన్ఫర్మ్ చేసింది ఒక్కొక్క ఎకరం 27 లక్షల రూపాయలకు కన్ఫర్మ్ చేశారు. ఇలాగ 83 ఎకరాలు కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చారు. ఒక ఎకరం 6 కోట్లు విలువ ఉంటే ఇక్కడుంటే 27 లక్షల రూపాయల ఖరీదుకి చేశారు. అంటే ప్రైమ్ ఆఫీస్ దీంట్లో ఉంది. నెక్స్ట్ ఫేజ్ వెళ్ళాం. అసలు ఎవరు ఈ భూమి కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా పరిశోధించాం. చూస్తే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్లోజ్ అసోసియేట్స్ దీని వెనక ఉన్నారని నిర్ధారణ అయింది. నలుగురు వేరువేరుగా ఉన్నారా అని అంటే కాదు. నలుగురు ఒకే సంబంధం కలిగినటువంటి వ్యక్తులుగా ఎస్టాబ్లిష్ అయ్యింది. వారు చెల్లించినట్టు ఈఎండి కూడా ఈచ్ అదర్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసుకోవడంలో తెలిసిపోయింది. ఇదంతా తెలిసి ఒక్క నలుగురు కలిసే చేశారన్నటువంటిది అర్థమైంది. అలాంటి సందర్భంలో ఇంకా విషయాలను లోపుకు వెళ్ళాం. ఆక్షన్ కండక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విధానం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం టైం టు టైం అక్కడ జరిగినటువంటి కోర్టుల్లో వాయిద్యాలని ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఒక విషయం చెప్పింది. ఎండోమెంట్ ల్యాండ్స్, ముఖ్యంగా చారిటబుల్ ట్రస్టులకు ఉన్నటువంటి భూములు ప్రభుత్వానికి ఎండోమెంట్స్కి దఖలుపడినప్పుడు ప్రజా అవసరాల కోసం కానీ ఏదైనా ఇతర ప్రయోజనాలు, ఆ డైరెక్షన్ ఏంటంటే ఏదైనా ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి అమ్మినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికున్న నాకున్నటువంటి సమాచారం ప్రకారం అలాంటి అనుమతి ఇప్పటిదాకా ఆ పేపర్స్ నాకు రాలేదు. మరింత డెప్త్లోకి పోయి మేము స్టడీ చేస్తాం. అనుమతి అంటే అనుమతి తీసుకోకుండానే చేసినారా అన్నది ఒక ఇష్యూ. 2, ఇలాంటి ఇంత ఖరీదైన భూమి అమ్మినప్పుడు అది ఇతర రాష్ట్రంలో ఉండే ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆక్షన్కి పెట్టినప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఎనీ అదర్ ప్రైవేట్ ల్యాండ్, ఒక ప్రైవేట్ ప్రాపర్టీని అమ్మినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు ఎక్కువ ధర రాబెట్టడానికి తీసుకుంటామో అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోమని చెప్పింది. ఇక్కడ తీసుకున్నట్టుగా లేదు కదా, తీసుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూమి చెన్నైలో ఉన్నది అమ్ముతున్నప్పుడు దేశవ్యాప్తంగా దీనికి అవసరమైనటువంటి ప్రచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా 4 ప్రాముఖ్యం కలిగినటువంటి ఇంగ్లీష్ పేపర్స్లో నోటిఫై చేశారా? చేసినట్టుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో ఒక 15 పత్రికలు, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఎక్కడైనా ప్రచారం చేశారా? ఈ ఆక్షన్కి సంబంధించినటువంటి వివరాలు రకరకాల పబ్లిక్ ఆఫీసుల్లో నోటీసులో పెట్టాల్సింది, పెట్టారా? లేదు. అంటే మా ప్రజల అనుమానం, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల అనుమానం, ధార్మిక సంస్థల అనుమానం కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కొల్లీడెడ్గా జరిగింది. ఇంకా డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని జీవోలు విడుదల చేసింది. జీవోల్లో ఇట్లాంటి భూములు, ఆస్తులు ఎప్పుడైనా ఆక్షన్ నిర్వహించినప్పుడు స్పెసిఫిక్గా చెప్పింది ఎలా నిర్వహించాలండి. ఈ ఆక్షన్ పెట్టమంది, ఎలక్ట్రానిక్ ఆక్షన్ పెట్టమంది, వెబ్లో ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వివరాలన్నీ పెట్టమంది. అంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. మరి పెట్టారా? లేదు. వెబ్ ఆక్షన్ పెట్టినప్పుడు కూడా ఏం చేశారు? ఓపెన్ ఆక్షన్ పెడుతూ ఓపెన్ ఆక్షన్లో వచ్చినటువంటి బిడ్ని ఫైనలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆక్షన్ కీ ఓపెన్ చేసి బిడ్ని ఫైనలైజ్ చేయమన్నారు. మరి మీరు చేశారా? లేదు. అంటే ఇది కొల్లీడెడ్గా జరిగిందన్నది ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మరి కొంత వెనక్కి వెళ్ళాం.
ఎవరి ఈవో ఇన్ని విధానాలని, కోర్టు ఆర్డర్ని, గవర్నమెంట్ ఆర్డర్స్ని ఎందుకు వైలేట్ చేసినాడు అన్నప్పుడు చూస్తే శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఈవో నిజానికి ఈ సదావర్తి సత్రం దాని భూములు వ్యవహారాన్ని చూడడానికి అవసరమైన స్థాయి కలిగినటువంటి అధికారి కాదన్నది ఇప్పుడు రుజువైంది. అతను గ్రేడ్ 1 అధికారిగా ఉన్నటువంటి వాడిని ఎడిషనల్ ఛార్జ్గా ఆ ట్రస్ట్కు తెసి ఆ సంస్థను నిర్వహించడానికి సీనియర్ అధికారుల్ని, అవసరమైన అధికారులను నియమిస్తారు. ఇది 1000 కోట్ల రూపాయలు ధనాన్ని, ప్రజల ధనాన్ని దోచుకునే కార్యక్రమం జరిగిందని ఓపెన్గా మీడియా ముందు వచ్చి చెప్పారు. వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు దీంట్లో ఇంటర్వ్యూని కమ్మని ఒక జాతీయ పార్టీ. 2, ఈ దేశంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఘోరమైనటువంటి చర్యగాను హిందువుల ధార్మిక సంస్థల తాలూకు భూముల్ని కొల్లగొట్టే పని ముఖ్యమంత్రి చేయడానికి వీల్లేదని చెప్పి ఒక కంప్లైంట్ని గవర్నర్కి తీసుకెళ్ళి ఇచ్చారు. 2వ అపోజిషన్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రధానమైన అపోజిషన్ పార్టీ, ప్రజల తరఫున నిరంతరం పనిచేస్తున్నటువంటి అపోజిషన్గా ఈ విషయాన్ని మేము ఈవేళ మరింత శోధించి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వెంటనే ఈ ఆక్షన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఇనిషియల్గానే కోరుతున్నాం. దీనికి పెద్దగా ముఖ్యమంత్రి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆక్షన్ ప్రొసీజర్లు ఫాలో అవ్వలేదు, కనీసం రిజిస్టర్ వాల్యూ రాలేదు, మీరు పెట్టుకున్నటువంటి అప్సైడ్ ప్రైస్ లాంటిది రాలేదు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మోసం జరిగింది, అన్యాయం జరిగింది, 1000 కోట్లు తినేశారని అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? మీ అబ్బాయి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారో దీంట్లో? ఇన్వాల్వ్ అవ్వలేదు అని అంటే మీరు రద్దు చేయండి. ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదని ప్రపంచానికి చెప్పండి. మీ మంత్రి ఏమైనా ఇన్వాల్వ్ అయినారా? ఇన్వాల్వ్ అయితే మంత్రిని ముందు సస్పెండ్ చేయండి. లేకపోతే సస్పెండ్ చేయడానికి మీకు ఇష్టం లేకపోతే, ఇన్వాల్వ్ అవ్వలేదని మీరు రుజువు చేయాలని ప్రజల ముందు భావిస్తే మీరు వెంటనే దీన్ని రద్దు చేయండి. సింపుల్గా ఆక్షన్ ఇంకోటి పెట్టండి. వాట్ ఈజ్ రాంగ్? ఇంకొక ఆక్షన్ కదా వస్తుంది. ఏమవుతుంది దీనివలన? కొంపే మునిగిపోదు కదా. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని పరిపాలన ఏమి ఆగిపోదు కదా. ఇప్పుడే సత్రంలో ఏమి యాక్టివిటీ ఆపేస్తే ఆగిపోయిన పరిస్థితి కాదు కదా. ధనం వస్తుందని ఈ దేశంలో ఉండే అధికారంలో ఉండే జాతీయ పార్టీ చెప్తుంది, అపోజిషన్లో ఉండే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ప్రధానమైన ప్రతిపక్షం ఈ మొత్తం ప్రోబ్నంతనే నిజ నిర్ధారణ చేసినటువంటి పార్టీ చెప్తుంది. ఎందుకు మీరు రద్దు చేయరు? ఎందుకు మౌనంగా ఉంటారు? 2 రోజులుగా ఈ వార్తలన్నీ బయటకు వస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు? మీరు హిందువుల అభిమానే, 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని అందరూ చెప్తూ ఉంటే ఇప్పటివరకు మీరు మాట్లాడకపోతే మీరు హిందూ మతాన్ని, దానికి ఉన్నటువంటి ఆస్తుల్ని, ఆ చట్టాలని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారా? కరెక్ట్ కాదు కదా. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ స్టాప్ చేయండి ఆక్షన్ని. మేము గమనిస్తున్నాం, ఒకవైపు ఇంతమంది గగ్గోలు పెడుతుంటే, దేశం అంతా కోడైకి వస్తుంటే మీరేమో రిజిస్ట్రేషన్కి అనుమతి ఇచ్చారని తెలుస్తుంది. అదే జరిగితే మీరు మళ్ళీ తప్పించుకోలేని తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యమంత్రి గారు హిందువుల తాలూగా మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి అవుతారు. మన కోర్టులు అనేక జడ్జిమెంట్లు ఇచ్చినాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చాయి. హిందూ చారిటబుల్ ట్రస్టులకు ఉండేటువంటి ఆస్తులు ఏవైనా అది ప్రభుత్వ భూములుగా భావించొద్దు. దాని ప్రతి సంస్థకు ఒక ప్రత్యేకమైన లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు దెబ్బతినకుండా చూడవలసిన అవసరం ఉంది. అలాగే సదావర్తి సత్రానికి కూడా ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది. ఆనాడు ఇచ్చినటువంటి రాజా ఇచ్చిన దాంట్లోనే మెయిన్ ఆబ్జెక్ట్ అతను పెట్టుకున్నాడు. పేద విద్యార్థులు, బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలన్నటువంటిది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన లక్ష్యం డిఫీట్ అవుతుంది కదా. ఆయన మీ మనుషులకి ఈ భూమి కట్టబెట్టడానికి ఆయన ఆబ్జెక్ట్స్లో పెట్టుకోలేదు కదా. ఇట్స్ రాంగ్. అందుకోసం వెంటనే క్యాన్సిల్ చేయండి. ఆక్షన్ పిలిస్తే మరో రేట్ వస్తుంది. కొన్న వాళ్ళని నేను తప్పడం లేదు. ఎందుకంటే ఇచ్చేసే ముఖ్యమంత్రి, ఇచ్చేసే మీ ప్రభుత్వ యంత్రాంగం, ఇచ్చేసే మీ మంత్రి ఉంటే కారు సౌగ్గా ఎవరైనా తీసుకుంటారు. కొన్నవాడిని తప్పు ఎక్యూజ్డ్గా నేను భావించను. పరిపాలనలో మీరు కొన్ని ప్రామిసెస్ చేసి వచ్చారు. ప్రజల ఆస్తులను కాపాడుతానని చెప్పారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని చెప్పారు. మీరు కాపాడడం లేదు అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఇంతటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టదని మనం చేస్తున్నాం. దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని హిందూ సంస్థలకు ఈ విషయాన్ని, ఈ నివేదికని తీసుకెళ్తామని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఎవరు చూసినా ముక్కులు వేలేసుకుంటారని మనం చేస్తున్నాం. ఈ భూమి ఎక్కడుందో మీకు చంద్రబాబు గారికి అసలు ఆలోచన ఉందా? అసలు మీరైనా
గమనించారా ఈ భూమి ఎక్కడుందో? టాటా కన్సల్టెన్సీ ఉన్నటువంటి వెనుకుంది. చుట్టూ నిర్మాణమైపోయినటువంటి చెన్నై నగరం మధ్యనుంది. మీరు వచ్చి ఒకసారి చూడండి, తప్పని మీకే అనిపిస్తుంది. మీరు కేవలం మీ తాబేదారుల మాటలు విని ఇందులో ఈ గొయ్యిలో పడొద్దని మీకు మనవి చేస్తున్నాం. ఎప్పటికీ మళ్ళీ క్షమించరాని పొరపాటు కింద మిగిలిపోతుందని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని మనవి చేస్తున్నాం. హిందూ మఠాధిపతులు, హిందూ పీఠాధిపతులు వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, మీ పరిపాలనలో వారికి ఏమీ గౌరవం లేదనే భావన రానివ్వద్దని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాం. కేవలం మాటలతో మాయలతో కాలక్షేపం చేస్తామంటే ఈ చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. దీన్ని తేటతలం చేస్తుంది, బయట పెడుతుంది. శాసనసభలో పోరాడతాం, బయట పోరాడతాం, జాతీయ స్థాయికి తీసుకుపోతాం, ఉన్నటువంటి హిందూ సంస్థలన్నీ దృష్టికి తీసుకువెళ్తాం. విడిచిపెట్టే ప్రశ్నే లేదని మనం చేస్తున్నాం. మేమే కదా, మాతో మిగతా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత పట్టపగలు, ఇంత పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు సంబంధించి ఈ ప్రాసెస్ని వ్యతిరేకిస్తే తప్పు కదా. మీరు తమిళ చిన్న పత్రికల్లో ప్రకటించి తమిళంలో ప్రకటించినామంటారా? 1000 కోట్ల ఆస్తి ఒక నేషనల్ లెవెల్లో వేసినప్పుడు ఒక 10 పత్రికల్లో కనీసం ప్రకటించవలసింది, 10 తెలుగు పత్రికల్లో ప్రకటించవలసింది, వెబ్ ఆక్షన్, ఈ ఆక్షన్ కండక్ట్ చేయవలసింది. క్లియర్ అయిపోతుంది కదా, ప్రైమోపసి ఉందని తేలిపోయింది. ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు? తప్పు చేస్తారని అంగీకరిస్తారా? కానీ ప్రజలందరూ అనుకొని తినేస్తాం కానీ మేము అంగీకరించమని వెనక్కి వెళ్తారా? దయచేసి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఫ్యాక్ట్స్ అన్నీ మేము తీసాం, ఈ నివేదికను తయారు చేస్తాం. తర్వాత మా పార్టీ ప్రెసిడెంట్ దీని మీద అవసరమైనటువంటి నెక్స్ట్ చర్యలకి పూనుకోవడం జరుగుతుంది. ఈవేళ మాకు ఇక్కడ తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో ఉండేటువంటి చాలామంది దీనికి సహకరించారు. ఈ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించారు.